నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులను అనుగ్రహించటం కోసం మిథిలా నగరానికి వెళ్ళారు. మిథిలా నగరంలో ఆ దేశపు రాజు, ఆ మిథిలా నగరపు రాజు, ఆయన్ని జనకుడనే పిలుస్తారు. ఆ మహారాజు, అదే నగరంలో ఉన్న మరో భక్తుడు శృతదేవుడు, ఇద్దరూ శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి ఒకేసారి సపరివారంగా తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే వారిద్దరినీ సంతృప్తి పరచటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఒకేసారి ఇద్దరిళ్ళకి సపరివారంగా 2 రూపములను ధరించినటువంటి వాడై వెళ్ళాడు. మహారాజు గారిని సంతృప్తి పరిచాడు. వారి కోరిక మేరకు కొన్ని రోజులు అక్కడే నివాసం ఉన్నాడు. అందువల్ల ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉన్నది అని చెప్పి ఆ తరువాత మరొక భక్తుని ఇంటిలో జరుగుతున్న విషయాన్ని ప్రత్యేకంగా వివరిస్తున్నారు. శృతదేవుడు కూడా తన ఇంటికి శ్రీకృష్ణ పరమాత్మ పరివారంతో వచ్చాడని ఆనందంతో తన స్థాయికి తగిన విధంగా ఆ మహర్షులను కృష్ణుణ్ణి సేవించుకోవటం కోసం తృణపీఠ భృశీశ్వేతానానీతేషు ఉపవేశ్య సహ స్వాగతేన అభినంద్యాంఘ్రీన్ సభార్యో అవనిజేముద. ఈయన స్థితిని అనుసరించి ఆ శృతదేవుడు మిథిలలో ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మునులకు గడ్డిపరకలతో తయారు చేసిన ఆసనాలు, పీటలు, అదేవిధంగా దర్భాసనాలు కూర్చోటానికి ఏర్పాటు చేసి భక్తిభావంతో వారి పాదాలకు నమస్కరించి వారి పాదాలు కడిగినటువంటి నీటిని శిరస్సున చల్లుకున్నాడు సకుటుంబ సపరివారంగా. తదంభసా మహాభాగ ఆత్మానం సగృహాన్వయం స్నాపయాంచక్రే ఉద్ధర్ష లబ్ధ సర్వమనోరథ. శ్రీకృష్ణుడు తన గృహానికి వచ్చాడంటేనే సమస్తమైనటువంటి కోరికలు తనకు సంబంధించినవి నెరవేరిపోయినాయి అనేటువంటి భావంలో ఉన్నాడు. అంటే ఆ భక్తుని కోరికలు ఏమిటి అంటే ఒకే ఒక కోరిక, ఆ పరమాత్మని సేవించుకోవాలి. ఆ పరమాత్మ దర్శనం చేత ఆయన సమస్తమైన కోరికలు నెరవేరినట్లుగా భావన చేశాడు. ఆ పరమాత్మ యొక్క పాదములను కడిగి ఆ నీటిని చక్కగా తన ఇంటిలో ఉన్న వారితో పాటు ఆ నీటిని స్నానం చేసిన విధంగా శిరస్సును చల్లుకున్నాడు. ఫలార్హణో శీరశివామృతాంబుభిః మృదాసురభ్యా తులసీ కుశాంబుజైః ఆరాధయామాస యథోపపన్నయ సపర్యయా సత్వ వివర్ధనాంధస. చక్కని పళ్ళు, రుచికరమైనటువంటి పళ్ళు, అలాగే వారిని సేవించటానికి చక్కగా అనేక రకములైనటువంటి తృణ విశేషములు, స్వచ్ఛమైనటువంటి తియ్యనైన పవిత్రమైన జలములు, అలాగే మెత్తనైనటువంటి మట్టిలాగా ఉండేటువంటి సుగంధపూరితమైనటువంటి చక్కని గంధము, తులసి, కుశోదకము అంటే దర్భలతో పునీతం చేయబడినటువంటి నీరు, వీటన్నిటితో వారిని సేవించాడు. ఈ వర్ణనలో ఉన్నటువంటి విలక్షణత ఏంటంటే తన స్థాయిని అనుసరించి తన దగ్గరున్నటువంటి ద్రవ్యంతోనే స్వామిని ఋషులను సేవిస్తున్నాడు. ఇక్కడ మహారాజు ధనంతో సేవించిన, ఇతడు శృతదేవుడు భక్తిభావంతో సేవించిన, ఈ రెండిట్లో సమానమైంది ఏమిటి అంటే ద్రవ్యం కన్నా భక్తిభావమే సమానంగా ఉన్నది. ద్రవ్యాలను భగవంతుడు పట్టించుకోడు, వారి హృదయంలో ఉన్నటువంటి భక్తిని మాత్రమే చూస్తాడు. భక్తికి కొరత లేకుండా తను సాధించినటువంటి సామగ్రితోనే ఆ కృష్ణునకు ఋషులకు అందరికీ సేవ చేశాడు. ఆరాధయామాస యథోపపన్నయ, యథా ఉపపన్నయ, తనకి లభించినటువంటి ద్రవ్యంతోనే సపర్య చేస్తూ సత్వ వివర్ధనాంధస, సత్వగుణంతో కూడినటువంటి చక్కని భోజనంతో, ఆహారంతో, అన్నంతో, పవిత్రమైన ఆహారంతో చక్కగా వారిని సేవించుకున్నాడు.
సతర్కయామాస కుతో మమాన్వభూత్ గృహాంధకూపే పతితస్య సంగమః యస్సర్వతీర్థాస్పదపాదరేణుభిః కృష్ణేన చాస్యాత్మనికేత భూసురైః. ఆయన ఆలోచనలో పడిపోయాడు శృతదేవుడు. ఏమిటి ఈ విచిత్రం? నేను అంత భక్తుణ్ణా, నేను గృహస్థాశ్రమంలో ఈ సంసార బంధాల్లోనే కొట్టుమిట్టాడుతున్నానే, ఎందుకు నాకు ఈనాడు ఇటువంటి చక్కని అదృష్టం లభించింది? కుతః మమాన్వభూత్, నాకెందువల్ల ఈ స్వామి యొక్క అనుగ్రహం లభించింది? మహాత్ములతో సంపర్కం ఏ రకంగా కలిగింది? ఇంతమంది ఋషులు శ్రీకృష్ణుడు నా ఇంటికి రావటం ఏమిటి? నేను చేసుకున్న అదృష్టం ఏమిటని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. సమస్త తీర్థములను పునీతం చేసేటువంటి పవిత్రమైనటువంటి పాదధూళి కలిగిన ఆ శ్రీకృష్ణుని చేత చక్కగా ఈనాడు నేను అనుగ్రహింపబడ్డాను. ఆ శ్రీకృష్ణ స్వామికి నిజమైన స్థానం ఎక్కడుంది అంటే బ్రాహ్మణోత్తముల యందే ఉంది. సత్వగుణ సంపన్నులై తమకి దొరికినటువంటి ద్రవ్యంతో తృప్తి పడుతూ ఎవరైతే జీవితాన్ని తుష్టితో ఆనందంగా భగవత్ సేవతో ఏ క్రియనైనా కూడా నిష్కామ కర్మగా భావన చేసి భగవత్ కైంకర్యపరంగా ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల భగవానుడు అనుగ్రహపూరితుడై ఉంటాడు, వాళ్ళ హృదయమై నిలిచి ఉంటాడు. శ్రీకృష్ణు యొక్క నివాస స్థానం ఎక్కడా అంటే సత్వగుణ సంపన్నులైనటువంటి పవిత్రులైనటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క హృదయములే ఆ పరమాత్ముని యొక్క నిజ నివాసములు. సూపవిష్టాన్ కృతాతిథ్యాన్ శృతదేవ ఉపస్థితః సభార్య స్వజనాపత్యః ఉవాచాంగ్ర్యభిమర్శనః. చక్కగా ఋషులతో పాటు కృష్ణస్వామి కూడా ఆ శృతదేవుడు ఏర్పాటు చేసిన ఆసనాల మీద సుఖాసీనులై ఉన్నారు. అందించిన పదార్థాన్ని చక్కగా భుజించారు, ఆతిథ్యం స్వీకరించారు, పూజని స్వీకరించారు. ఆ తరువాత వాళ్ళకి విశ్రాంతినిస్తూ విశ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళ పాదములను ఒత్తుతూ తన సపరివారంతో బిడ్డలు, భార్య, తాను యథాశక్తి వారికి చేయవలసిన ఉపచారములు వారికి తగిన విధంగా చేస్తూ తాను స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదములను ఒత్తుచూ ఇలా మాట్లాడుతున్నాడు. శృతదేవ ఉవాచ నాద్యనో దర్శనం ప్రాప్తః పరంపరమపూరుషః యర్హీదం శక్తిభిః సృష్ట్వా ప్రవిష్టో హ్యాత్మసత్తయ. స్వామి, ఈరోజే నాకు దర్శనం కలిగింది అనేది నిజమైన ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము నీవే కాబట్టి ప్రతిరోజు నీ దర్శనాన్ని నేను జరుపుకుంటూ ఉన్నాను అంటే ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే నిజానికి ఈ జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే తప్ప వేరొకటి కాదనేటువంటి జ్ఞానంతో ఉన్నతమైనటువంటి ఆలోచనల్లో ఉన్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. అయ్యా, ప్రతిరోజు మీ దర్శన భాగ్యం నాకు కలుగుతూనే ఉంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము నీవే కదా. నీవు పురాణ పురుషోత్తముడవు, పరబ్రహ్మ స్వరూపుడవు. నీ మాయాశక్తులతో ఈ సృష్టిని సృష్టిస్తూ ఉంటావు, ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉంటావు, లయం చేస్తూ ఉంటావు. ఇదంతా నీ యొక్క లీలా విశేషమే, అందులోనే ఆ జగత్తులోనే నీవు కూడా ప్రవేశిస్తూ ఉంటావు అని ఆయన శృతదేవుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మను. యథా శయానః పురుషో మనసైవాత్మమాయయ సృష్ట్వా లోకం పరం స్వాప్నం అనువిశ్యావభాసతే. మానవుడు స్వప్నంలో ఎన్నో రకాలైనటువంటి రూపాలలో తాను కనిపిస్తూ ఉంటాడు, ఎన్నో విచిత్రమైనటువంటి వస్తువులను సృష్టించుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఈ లోకం అనేది కూడా స్వప్నం లాంటిదే. ఈ లోకంలో పరమ పురుషోత్తముడమైనటువంటి నీవు నీ మాయా ప్రభావంతో అనేక రకాలైనటువంటి పదార్థాలను సృష్టిస్తూ ఉన్నావు, ఆ పదార్థాల్లో ప్రవేశించి కూడా ఉన్నావు. అంటే నానా రకాలైనటువంటి పదార్థాల్లాగా కనిపించేటువంటి ఈ జగత్తులో ఉన్న సమస్తము కూడా నీ స్వరూపం తప్ప వేరొకటి కాదు. నీ మాయా ప్రభావం చేతనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. మానవుడు నిద్రించేటప్పుడు ఏ విధంగానైతే తన స్వప్నంలో అనేక రకాలైనటువంటి స్వరూపాలుగా భావన చేసుకుంటూ ఉంటాడో అలాంటి స్వప్నంలాగానే అనేక రూపాల్లో కనిపించేటువంటి ఈ జగత్తు ఏమిటి అంటే సాక్షాత్తు
నీ స్వరూపం తప్ప నీకన్నా భిన్నమైనది ఈ సృష్టిలో వేరొకటి లేదు అని చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఈ జగత్తుని నీవే సృష్టించి అందులో నీవే ప్రకాశిస్తున్నావయ్యా. శృణ్వతాం గదతాం శశ్వత్ అర్చతాం త్వాభివందతాం నృణాం సంవదతామంతః హృది భాసి అమలాత్మన. ఎవరైతే నీ చక్కనైనటువంటి గుణాలను వింటూ ఉంటారో, ఎవరైతే నోరారా చక్కగా నీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంటారో, కీర్తనల ద్వారా 10 మందికి చెబుతూ ఉంటారో, ఎవరైతే నిన్ను ఎల్లప్పుడూ అర్చిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, ఎవరైతే శిరస్సుతో నమస్కరిస్తూ ఉంటారో, తమ ఇంద్రియములతో ఎవరైతే నిన్ను నిరంతరము సేవిస్తూ ఉంటారో, ఆ మానవుల యొక్క హృదయంలో నీవు స్థిరంగా నిలిచి ఉంటావు. నృణాం సంవదతామంతః హృది భాసి అమలాత్మనాం. ఇలా నీ గురించి శ్రవణం చేసేవారు, చక్కగా పూజించేటువంటి వారు, కీర్తించేవారు, నమస్కరించేవారు, వీళ్ళందరూ ఎటువంటి వారంటే నిర్మలమైన హృదయం కలిగిన వాళ్ళు, స్వచ్ఛమైనటువంటి వారు. అలాంటి స్వచ్ఛమైన వారి హృదయంలో నీవు స్పష్టంగా ప్రకాశిస్తూ గోచరిస్తూ ఉంటావు. నీ స్థానం అక్కడ ఉందయ్యా. హృదిస్థో అప్యతి దూరస్థ కర్మ విక్షిప్త చేతసాం ఆత్మశక్తిభిరగ్రాహ్యో అప్యంత్యుపేత గుణాత్మనాం. నీవు అందరి హృదయాల్లోనూ ఉంటావు. కానీ ఎవరైతే అహంకారపూరితులై విషయములతో మమైకమైపోయి ఇంద్రియ ప్రయోజనాల పట్ల ఆసక్తి కలిగి ఉండి లోపల ఉన్నటువంటి నిన్ను గుర్తించలేరో వాళ్ళు ఈ సంసార కూపంలో తిరుగుతూనే ఉంటారు. నీవు వారి మనస్సులో ఉన్నావన్న విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఎందువల్లంటే వాళ్ళు కర్మల చేత విక్షిప్త చేతసాం, అనేక రకాలైన లౌకికమైనటువంటి విషయవాంఛనతోనూ కర్మలతోనూ బాగా కూడి ఉన్నటువంటి మనస్సు కలిగిన వాళ్ళు కాబట్టి వారికి అహంకారాదులు ఉన్నాయి. అందువల్ల వారిలో ఉన్నటువంటి అంతర్యామివైనటువంటి నీ స్వరూపాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. మరి తద్విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళు అంటే శ్రవణ కీర్తనాది చక్కని సంస్కారవంతమైనటువంటి నీ పూజాదుల ద్వారా తమ హృదయాన్నే పుష్పంగా సమర్పించుకున్నటువంటి భక్తులకైతే ఎప్పుడూ అవ్యవహితంగా వారి హృదయంలోనే స్థిరంగా నిలిచి ఉంటావు. ఇదే నీ తత్వం అని చెప్తున్నాడు ఆ శృతదేవుడు. ఆయన శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తున్నటువంటి విషయాలన్నీ మనం కూడా అవగాహన చేసుకోదగినవి. నమోస్తు తేధ్యాత్మ విదాంపరాత్మనే అనాత్మనే స్వాత్మ విభక్త మృత్యవే సకారణ కారణ లింగమీయుషే స్వమాయయా సంవృత రుద్ధ దృష్టయే. ఓ స్వామి, నీ తత్వం ఎవరు తెలుసుకోగలరు? దేహభావాన్ని ఎవరైతే విడిచిపెడతారో, ఈ దేహం అనేది అశాశ్వతమైనది అన్న విషయాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపునిగా ప్రకాశిస్తున్నటువంటి నిన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు నీవు కరతలామలకంగా కనిపిస్తూ ఉంటావు, అరిచేతిలో ఉసిరికాయలాగా అందుబాటులో ఉంటావు. నమోస్తుతే అధ్యాత్మవిదాం పరాత్మనే. ఎవరైతే నీ గురించి చింతిస్తూ ఉంటారో వాళ్లకు నీవు దగ్గరవుతూ ఉంటావు, దేహభావన విడిచినటువంటి వాళ్లకు. అనాత్మనే స్వాత్మ విభక్త మృత్యవే. ఎవరైతే దేహాభిమానంతో ఉంటారో వాళ్లకు నీ నుంచి వియోగం కలుగుతుంది, నీవు వారికి దగ్గరగా ఉండవు. అందువల్ల వాళ్ళు ఆ దేహాభిమానంతో కొట్టుమిట్టాడుతూ ఈ దేహమే శాశ్వతం అనుకుని మళ్ళీ మళ్ళీ మృత్యువుని పొందుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ పుడుతూ ఉంటారు. పుట్టిన తర్వాత మృత్యు అనేది తప్పదుగా. కాబట్టి నీ నుంచి దూరంగా ఎవరైతే ఉంటారో దేహాభిమానంతో వాళ్లకు స్వాత్మ విభక్త మృత్యవే, నీ నుంచి విడదీయబడినటువంటి మృత్యువును అంటే సంసారాన్ని కల్పించేటువంటి వాడవు. సకారణ కారణ లింగమీయుషే. మహత్తత్వాది కార్యాలకు అలాగే ప్రకృతి రూపములైనటువంటి కారణములకు వీటన్నిటికీ శాసకుడవు నీవే, వాటిని ఆదేశించేటువంటి వాడవు నీవే. మహత్తత్వాదులకు ప్రకృతి రూపానికి వీటన్నిటికీ ఆధారభూతుడవు నీవే. సమాయయా సంవృత రుద్ధ దృష్టయే. నీ మాయతో ఎంతటి వారినైనా నువ్వు కప్పివేస్తూ ఉంటావు. నీ మాయను దాటగలిగేటువంటి శక్తి సామాన్యులకు లేదు. నీవు మాత్రం ఆ మాయకి లోనుగావు, నీవు మాయాతీతుడవు అని
ఆ పరమాత్మను ఏ విధంగా స్తుతించాలా అని పరిపరి భావోద్రేకములతో భావనలతో చక్కగా శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తున్నాడు ఆ శృతదేవుడు. సత్వంశాధి స్వభృత్యాన్న కిందేవ కరవామహే ఏతదంతో నృణాం క్లేశో యద్భవాన్ అక్షిగోచర. కాబట్టి నీ సేవకులమైనటువంటి మమ్మల్ని అందరినీ శాసించు. నిన్ను ఏ విధంగా మేము సేవించుకోవాలి, నీకేం కావాలో చెప్పు, తప్పకుండా అవన్నీ చేసి పెడతాను. నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. నీ ఆజ్ఞ అంటే మాకు వరాన్ని ఇవ్వటమే తప్ప వేరొకటి కాదు. దేవా, నీకేం కావాలో చెప్పు. నీ దర్శనం ఎప్పుడైతే అవుతుందో ఆ దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు క్లేశాలు ఆనాటితో సంపూర్ణమైపోతాయి, నశించిపోతాయి. క్లేశాలు నశించిపోవటం అంటే ఏమిటి? పరమాత్మ దర్శనం చేత అంటే లౌకికంగా కనిపించేటువంటి కష్టాలన్నీ మాయమైపోతాయని కాదు. కర్మ సంబంధమైనటువంటివి ఏవైతే మనని వెంటాడి వస్తూ ఉంటాయో ఆ కర్మలన్నీ కూడా నశించిపోయి పరమాత్మ సన్నిధి చేరేటువంటి అర్హత లభిస్తుందని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆత్మదర్శనం కలుగుతుంది, పరమాత్మ తత్వం అనేది బోధపడుతుంది నీ దర్శన మాత్రం చేత ఓ పరమాత్మ అంటున్నారు. శ్రీ శుక ఉవాచ తదుక్తమిత్యుపాకర్ణ్య భగవాన్ ప్రణతార్తిః గృహీత్వా పాణినాం పాణిం ప్రహసన్ తమువాచ. ఈ విధంగా భక్తి ప్రపత్తులతో స్తుతిస్తున్నటువంటి శృతదేవుని రెండు చేతులు పట్టుకుని కృష్ణ పరమాత్మ ప్రేమగా ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క ఆర్తిని పోగొట్టేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ భక్తుని యొక్క రెండు చేతులు తన చేత్తో పట్టుకుని నవ్వుతూ ఇలా మాట్లాడుతున్నారు. నాయన శ్రీ భగవానువాచ బ్రహ్మంతేనుగ్రహార్థాయ సంప్రాప్తాన్ విద్యమోన్మునీన్. ఈ ఋషులంతా నాతో పాటు ఎందుకు వచ్చారనుకుంటున్నావు? ఓ మహానుభావుడా, తే అనుగ్రహార్థాయ, నిన్ను అనుగ్రహించడం కోసమే వచ్చారు. సంప్రాప్తాన్ విద్యమోన్మునీన్, ఈ మునులందరినీ నిన్ను అనుగ్రహించడానికే వచ్చిన వారిగా తెలుసుకోయ్యా. సంచరంతి మయా లోకాన్ పునంతః పాదరేణుభి, నాతో పాటే అనేక లోకములను సంచరిస్తూ తమ పాద ధూళి చేత లోకాలన్నిటినీ చక్కగా పవిత్రం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ మునులు. అలాంటి వాళ్ళు ఈనాడు నీ ఇంటికి వచ్చారంటే నిన్ను పవిత్రుణ్ణి చేయటానికి, నీకు పుణ్యాన్ని కలగచేయటానికే తప్ప వేరొకటి కాదు. దేవాహ క్షేత్రాణి తీర్థాని దర్శన స్పర్శనార్చనై శనై పునంతి కాలేన తదప్యర్హత్తమే క్షయ. దేవతల్ని దర్శించటం, ఆలయాలకు వెళ్ళి చక్కగా దేవతల్ని దర్శించటం, క్షేత్రములు తీర్థములు అన్నీ సందర్శించటం, అలాగే స్పృశించటం, అర్చించటం, ఇలాంటి పనులన్నీ నెమ్మదిగా కాలాన్ని అనుసరించి యోగ్యత వచ్చినప్పుడు మాత్రమే అవి ఫలించి కాలక్రమంలో మనల్ని పునీతుల్ని చేస్తాయి. వెంటనే ఫలితాన్ని అందించవు. కానీ బ్రాహ్మణో జన్మనాశ్రేయాన్ సర్వేషాం ప్రాణినామిహ తపసా విద్యయా తుష్ట్యా కిము మత్కళయాయుతః. చక్కని వేదవిధుడైనటువంటి బ్రాహ్మణోత్తముడున్నాడే, దొరికిన దానితో తృప్తి పడుతూ తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించేటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు పుట్టుకతోనే సమస్తమైనటువంటి మంగళములు కలిగినటువంటి వాడు, సమస్తమైన ప్రాణులలో కూడా చక్కని భావన కలిగినటువంటి వాడు, భగవతత్వం తెలిసినటువంటి వాడు, సంస్కారయుతుడైనటువంటి వాడు నా స్వరూపుడే ఆ వేదవిధుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు. తపసా విద్యయా తుష్ట్యా కిము మత్కళయాయుత. తపస్సుతోనైనా విద్యతోనైనా అలాగే మనస్సుకి సంబంధించిన తృప్తితోనైనా దొరికిన దానితో తుష్టి నొందేటువంటి లక్షణం కలిగిన వాడు బ్రాహ్మణోత్తముడు. అది కావాలి ఇది కావాలి అనే అనేక రకాలైనటువంటి ఆశలు లేకుండా భగవద్దత్తమైన దానితో తృప్తి పడుతూ ఈ జీవితాన్ని పొందినందుకు గాను ఈ దేహాన్ని భగవత్ కైంకర్యానికి అర్పిస్తూ తృప్తి పడుతూ జీవిస్తూ తన స్వాధ్యాయాన్ని విడిచిపెట్టకుండా నడిపించేటువంటి వాడే నాకు ఇష్టమైనటువంటి వాడు. మత్కళయాయుత, నా యొక్క అంశతో కూడినటువంటి వాడు, నా కాంతితో కూడినటువంటి వాడు అలాంటి బ్రాహ్మణోత్తముడు. న బ్రాహ్మణాన్మే దయితం రూపమేత చతుర్భుజం
సర్వవేదమయో విప్రహ సర్వదేవమయో అహం. నాకు బ్రాహ్మణుల కన్నా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. రూపమేత చతుర్భుజం, నాకు 4 భుజాలు ఉన్నాయి కదా, 4 భుజములతో కూడినటువంటి ఈ నా స్వరూపం కూడా నాకు బ్రాహ్మణుల తర్వాతే, అంతకుముందు నాకు ఇష్టం కాదు. అంటే నా చతుర్భుజయుక్తమైనటువంటి నా స్వరూపం కన్నా అటువంటి తుష్టిని పొందేటువంటి బ్రాహ్మణోత్తములంటేనే నాకెంతో ప్రీతి. ఎందువల్లంటే సర్వవేదమయో విప్రహ సర్వదేవమయో హ్యహం. వేదములు సర్వవేదమయ, బ్రాహ్మణోత్తముడు వేదస్వరూపుడు, మరి నేను సమస్త దేవతాస్వరూపుణ్ణి నేను. అందువల్ల అటువంటి బ్రాహ్మణుల్ని సేవించినటువంటి వారు దేవాలయాలకి వెళ్ళి క్షేత్రాలకి వెళ్ళి తీర్థములను సేవించినటువంటి వారు పొందే ఫలితం కన్నా తొందరగా ఫలితాన్ని పొందుతారనేటువంటి భావాన్ని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలియజేస్తున్నాడు. దుష్ప్రజ్ఞాః అవిదిత్వైవం అవజానంత్యసూయవః గురుం మాం విప్రమాత్మానం అర్చాదా విద్య దృష్టయః. అందువల్లనే నిజమైనటువంటి మేధస్సు లేనటువంటి వారికి ఈ విషయం తెలియదు. సమస్త దేవతా స్వరూపుణ్ణైనటువంటి నేను ఆ దేవతలను నిరంతరము బహిర్గతం చేసేటువంటి వేదాలను ప్రకాశింపజేసేటువంటి బ్రాహ్మణుల పట్ల నిరంతరము ఆసక్తి కలిగిన వాణ్ణై ఉంటాను, వాళ్ళ హృదయంలో ఉంటాను, వారి స్వరూపుణ్ణై ఉంటానన్న విషయం తెలియక అటువంటి వేద విధులైనటువంటి స్వచ్ఛమైన హృదయం కలిగిన పరమాత్మ స్వరూపులైనటువంటి విప్రులను తోలనాడుతూ ఉంటారు, నన్ను మాత్రం పూజిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఆ ఫలితమే దక్కదు. అసూయవ, వాళ్ళు అసూయ కలిగినటువంటి వారు, దోషదృష్టి కలిగినటువంటి వారు. నాకు వారి యందున్నటువంటి బ్రాహ్మణోత్తముల యందున్నటువంటి చక్కని భావాన్ని తెలుసుకోలేక, వారి వల్ల లోకానికి కలిగేటువంటి శ్రేయస్సుని అర్థం చేసుకోలేక వారిని తిరస్కరిస్తూ నా దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తూ ఉంటారు. వారికి సరైనటువంటి ఫలితాలు దక్కవు. చరాచరమిదం విశ్వం భావాయే చాస్య హేతవః మద్రూపాణీతి చేతస్య ధత్తే విప్రో మదీక్షయా. దీనికి ఈ సృష్టి అంతటికి కారణమైనటువంటి మహత్తు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో సమస్తమైన ఈ చరాచర విశ్వమంతా కూడా నా వల్లనే ప్రకటితమవుతోంది. ఇదంతా నా స్వరూపమే అనే విషయాన్ని బహిర్గతం చేసి తెలియజేసేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళే బ్రాహ్మణోత్తములు. అలాంటి చక్కని భావన కలిగినటువంటి వారు, ఉత్తమ జ్ఞానాన్ని కలిగినటువంటి వారు, అణువు మొదలు బ్రహ్మపర్యంతము ఉన్నటువంటి పదార్థాలన్నీ దైవస్వరూపాలే అని సమస్త భూత దయతో కారుణ్యంతో మెలిగేటువంటి చక్కని స్వభావం కలిగినటువంటి వారు. అలాంటి బ్రాహ్మణోత్తములను ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళు నాకు ఇష్టలు కాదు. తస్మాత్ బ్రహ్మర్షీనేతాన్ బ్రహ్మన్మశ్రద్ధయా అర్చయ ఏవం చేదర్చితోస్మ్యర్థా నాన్యథా భూరిభూతిభి. కాబట్టి ఓ భక్తుడా అని ఆ భక్తునితో చెబుతూ ఉన్నారు, నాయన నాతో పాటు వచ్చినటువంటి ఈ ఋషులందరూ ఇందాక నేను చెప్పినటువంటి గుణములు కలిగిన వారే, అంత పవిత్రమైన స్వరూపం కలిగినటువంటి వీళ్ళందరినీ నీవు అర్చించు ఓ శృతదేవ, అప్పుడే నీకు చక్కగా పుణ్యం కలుగుతుంది. నా దగ్గర ధనమున్నది కదా అని ఎన్ని ధనరాశులతో పూజించినా కూడా నేను తృప్తి పడను. సాక్షాత్తు నేను దేనివల్ల తృప్తి పడతాను అంటే శ్రద్ధగా నా పట్ల ఆదరణ కలిగినటువంటి ఇలాంటి మహర్షులను ఉత్తములైన విప్రులను అర్చించినట్లయితే నేను తృప్తి పడతాను. అంతేగాని ధనరాశుల వల్ల ఐశ్వర్యాదుల వల్ల నేను తృప్తి పడను అని చక్కగా తన తత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. శ్రీ సుక ఉవాచ స ఇత్థం ప్రభుణాదిష్టః సహ కృష్ణాన్ ద్విజోత్తమాన్ ఆరాధ్యైకాత్మభావేన మైథిలశ్చాప సద్గతిం. ఈ రకంగా బ్రాహ్మణోత్తముడు మిథిలలో ఉండేటువంటి భక్తుడు శృతదేవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మను చక్కగా పూజించి కృష్ణుతో పాటు వచ్చినటువంటి ఋషులందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దృష్టితో ఆరాధన చేసినటువంటి వాడై ఆ మిథిలానగరమునందే తరువాత పరమాత్ముని అనుగ్రహం చేత చక్కగా
ఉత్తమమైనటువంటి స్థితిని పొందాడు, అంటే భగవంతుణ్ణి పొందాడు, భగవత్ స్థానాన్ని చేరుకున్నాడు అని వర్ణిస్తున్నారు. ఏవం స్వభక్తయో రాజన్ భగవాన్ భక్తభక్తిమాన్ ఉషిత్వా ఆదిశ్య సన్మార్గం పునర్ద్వారవతీమగాత్. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓ పరీక్షణ్ మహారాజా శ్రవణం చేస్తున్నావా? ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఋషుల పరివారంతో కూడినటువంటి వాడై చక్కగా విదేహ రాజ్యంలో మిథిలా నగరానికి చేరుకున్నటువంటి వాడై, ఎటువంటి వాడా శ్రీకృష్ణుడు అంటే తన భక్తులైనటువంటి వారికి తానే భక్తుడైనంతగా, వారిని సేవించినంతగా దగ్గరైపోతాడు. అన్ని చోట్ల స్వతంత్రుడై ఉండేటువంటి పరమాత్ముడు భక్త పరతంత్రుడైపోతాడు. ఆ లక్షణంతో ఆ మిథిలా నగరంలో ఉన్నటువంటి మహారాజును తన భక్తుడైనటువంటి శృతదేవుణ్ణి ఇద్దరినీ చక్కగా అనుగ్రహించినటువంటి వాడై, వారికి తగినటువంటి సన్మార్గాన్ని ఉపదేశించినటువంటి వాడై అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక నుంచి వెళ్ళి అక్కడ మిథిలలో ఉన్నటువంటి ఆ రాజుని తన భక్తుణ్ణి ఇద్దరిని కూడా అనుగ్రహించినటువంటి విశేషాలను సుఖయోగీంద్రుల వారు పరీక్షణ్ మహారాజునకు చక్కగా వర్ణించి చెప్పారు. ఆ తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.